ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. మాస్టర్ జ్యోతిషానికి స్వాగతం. ఈరోజు చెప్పబోయే అంశము కాల సర్పదోషం. జాతక కుండలిలో రాహు నుంచి కేతు మధ్య లేదా కేతు నుంచి రాహు మధ్య మిగతా 7 గ్రహాలు బంధింపబడితే దాన్ని కాల సర్పదోషం అంటారు. ఈ దోషం ఎలా ఉంటుందంటే, ఒక లాంతర్లో జ్యోతి బాగా వెలుగుతున్నప్పటికీ చిమ్నీకి మసి పట్టినప్పుడు లోపల వెలుతురు బయటికి రానట్టుగా ఒక వ్యక్తి జాతకంలో గ్రహబలం ఎంతున్నా కూడా కాలసర్పదోషం అణిచివేస్తుంది. సో కాలసర్పదోషం ఉన్న వ్యక్తులకి రావాల్సినంత అభివృద్ధి రాదు, గ్రహబలం తగ్గుతుంది. ఆర్థిక పరంగా, వృత్తి వ్యాపారాల పరంగా, కుటుంబ సౌఖ్యం పరంగా, సమాజంలో పేరు ప్రతిష్టల పరంగా కూడా రావాల్సినంత అభివృద్ధి రాదు. కాబట్టి కాలసర్పదోషం యొక్క తీవ్రతను ఫోటోగ్రాఫ్ ద్వారా ఖచ్చితంగా తెలుసుకొని దాని తీవ్రతను అంచనా వేసి దానికి తగ్గట్టుగా పరిహారాలు పాటించినప్పుడు రాహుకేతువుల శాంతి ద్వారా ఆ వ్యక్తి సర్పదోషం నుంచి బయటపడతాడు.